మెదక్ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ బలపరిచిన 10వ వార్డు అభ్యర్థి వనం లతా వెంకటేష్ మాట్లాడుతూ 10వ వార్డు ప్రజల కోరిక మేరకే కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఉన్న కౌన్సిలర్ల హయాంలో వార్డు అభివృద్ధి చెందలేదు అని రోడ్లు, శానిటైజేషన్, మంచినీటి కొరత ఉందని తెలియజేశారు. వార్డు ప్రజలకు అన్ని విధాలుగా అండగా మరియు మహిళలకు, వృద్ధులకు, అదేవిధంగా యువతకు కమ్యూనిటీ హాళ్లు కట్టిస్తామని తెలిపారు. అభ్యర్థి ధీమా వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి గులాబీ జెండా ఎగరవేస్తామని దృఢ సంకల్పంతో తెలిపారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి మెదక్ జిల్లా రాజేష్. కమ్యూనిటీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని 10th వార్డు లతా వెంకటేష్ ప్రజల కోరిక మేరకే పార్టీలోకి రావడం జరిగింది. ప్రజల సమస్యల గురించి తెలుసుకొని పార్టీ టికెట్ నమ్మకంపైన మాకు ఇవ్వడం జరిగింది. గతంలో ఉన్న కౌన్సిలర్లు కానీ, గతంలో ఉన్న పార్టీ నాయకులు కానీ 10th వార్డుకు ఎలాంటి పనులు చేయలేదు. ఇంతవరకు కూడా మెదక్ రోడ్ నుండి 10th వార్డు వరకు ఎలాంటి రోడ్డు లేదు. డ్రైనేజ్ సమస్యలు, విద్యుత్ సమస్యలు, బీసీలకు కమ్యూనిటీ హాల్ లేదు. నర్సుపల్లిలో ఉన్న 10th వార్డు, నర్సికేడు 10th వార్డు అభివృద్ధి లేక ప్రజలు మా దగ్గరికి వచ్చి మంచి నాయకులను గుర్తించి ప్రజల కోరిక మేరకు మేము పార్టీలోకి వచ్చి మేము అభివృద్ధి ఏంటో చూపిస్తాం. ఖచ్చితంగా మేము భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. మున్సిపాలిటీ పైన గులాబీ జెండాను మేము ఎగరవేస్తాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుండి చైర్మన్గా మేము త్వరలో అతని గద మీద కూర్చోడానికే మేము నిర్ణయించుకున్నాం. ప్రజల కోరిక మేరకు మేము పార్టీలోకి వచ్చి సేవ చేయడానికే నిరూపించుకున్నాం. అభివృద్ధి అంటే ఏంటో మేము నిరూపిస్తాం, చూపిస్తాం. యువతను మర్చిపోయి డ్రైనేజీ సమస్యలు, విద్యుత్ సమస్యలు, నీటి సమస్య లేక బండ్ల మీద వెళ్ళి సిటీ మెదక్ టౌన్లోకి వెళ్ళి తెచ్చుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో 10 సంవత్సరాల నుంచి ఉన్న కౌన్సిలర్లు ఏ ఒక్కరి సమస్యను కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళ ఇష్టాల రాజ్యంగా ప్రజలను ఇబ్బంది పెట్టి వాళ్ళ సమస్యలని, వాళ్ళ బాధల్ని అర్థం చేసుకోకుండా ప్రజల్లో వాళ్ళు తిరిగినా వాళ్ళకి ఓట్లు రావు. మీలాంటి వ్యక్తులకు మేము అవకాశం ఇస్తాం. ఖచ్చితంగా రండి, లతక్కకు మా ఓటు వేసి గెలిపిస్తామని చెప్పి మా ఇంటికి వచ్చి మమ్మల్ని ప్రాధేయపడి మమ్మల్ని నిలబెట్టుకున్న ప్రజలకు మేము ఎప్పుడూ వాళ్ళకు రుణపడి ఉంటాం. వాళ్ళ సమస్యల్ని, వాళ్ళ బాధల కోసమే మేము ఈ పార్టీలోకి వచ్చి కేవలం సేవ కోసం సేవ చేయడానికి 10th వార్డు ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా యువతకు వాళ్ళ హామీలు కానీ, వాళ్ళు వృద్ధులకు పెన్షన్ రాని వృద్ధులకు మేము పెన్షన్లు ఇప్పిస్తాం. ఏదైతే డబుల్ బెడ్రూము రాని వాళ్ళకు కూడా మేము ఖచ్చితంగా పోరాడి డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాం. ప్రధానంగా ఐజల్ వాటర్ నా సొంత డబ్బులతో, పార్టీ ఫండ్ కాకుండా నా సొంత ఖర్చులతో నేను ఐజల్ వాటర్ ఖచ్చితంగా నిర్మిస్తాను. ఊరి నుంచి పెళ్లి చేసుకుని వెళ్ళే అమ్మాయికి ఖర్చులకి నిమిత్తం 2000 రూపాయలు ఇస్తాను. అకాల మరణం చెందిన వృద్ధులకు, అకాల మరణం పొందిన వారికి 3000 రూపాయలు ఇస్తానని నా సవినయంగా నేను ప్రార్థించుకుంటాను. 10వ వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించి పార్టీలో టికెట్ తెచ్చుకుంటే మేము గెలిపిస్తారన్న ప్రజలకు, నన్ను అధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకు నా ధన్యవాదములు. నేను వాళ్ళకి రుణపడి ఎప్పుడు ఉంటాను. భారీ మెజార్టీతో మేము గెలుస్తున్నాం.